కమింగ్ టు ఏపీ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఒకసారి గుర్తొస్తే అందులో కేకే గారు ఖచ్చితంగా గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి మైండ్లో. ఎందుకంటే దట్ ఫిగర్ అనౌన్స్ బై యూ అది చాలా సెన్సేషన్ అయింది. మొన్న 2024కి సంబంధించి నేను మాట్లాడుతుంది. ఎలా ఉందండి 100 రోజుల పరిపాలన? కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది. మీరు ధీమాగా చెప్పారు వస్తుంది ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అంతే కాన్ఫిడెంట్గా అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రజలకి చేస్తామన్నది చేస్తుంది అని అనిపించిందా? మీ అజంప్షన్ అంటే మీ అనాలిసిస్ ఏంటి? ఇంత చెప్పినట్టు హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రివైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, ఎందుకంటే మేము ఏం చెప్తున్నా కానీ లక్షలాది మంది అలా కాన్షియస్గా చూస్తున్నారు. సో మేమేం చెప్తున్నా నెంబర్స్ పరంగా చాలా కాన్షియస్గా చెప్పాల్సిన స్టేట్ ఏపీ. మిగతా కూడా అలాగే చెప్తుంటాం, బట్ ఇంకా మోర్ కాన్షియస్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే నేను రిపీట్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో మీకు ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలని వర్క్ చేసేవాళ్ళు అంటారు. అది ఇప్పుడు ఆ మార్క్తో పోలిస్తే అంత మార్కు రియాలిటీలో లేదు. ఆబ్వియస్లీ గ్రౌండ్ రియాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరెవరు నెగిటివిటీగా ఉన్నారు, ఎవరెవరు కోపంగా ఉన్నారు అనేది. ఒకటి ఏంటి 100 డేసే కదా, ఇంకా చూడాలి కదా, ఇంకొక 100 డేస్ చూడాలి కదా. ఆబ్వియస్లీ 100 డేస్ కదా, 360 డేస్ అయినా మేము తక్కువ అంటే తక్కువ అని చెప్తాం, పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారని మేము చెప్పం కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించుకొని చెప్తాం ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఈరోజు 100 రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నారు కాదు కదా. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్గా బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఇవి డీటెయిల్స్ మేము చెప్పేది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమనిపించింది అని కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా? ఎక్కడి నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఏ సెక్టార్ నుంచి? అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు 100 రోజులే కదా, ఇంకా చాలా కాలం ఉంది, డిసైడ్ చేద్దాం, ఇంకా టైం ఉంది అన్నారు. బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఓవరాల్గా పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇంకా దానికి మొత్తం పథకాలు వేసేది టైం పడుతుంది. చూద్దాండి, మొత్తం పథకాలు వచ్చేదాకా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటుంది కదా. తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు. లేదు, పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ నాకు ఇంకా ముందుకు రాలేదు కదా, లేకపోతే నా రోడ్డు ఇంకా కాలేదు కదా, ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా, రాలేదు, ఇంకా ఇన్ని రోజులు ఏంటి. ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి, నా కేసెస్ త్వరితగతిన రిజాల్వ్ అవుతాయి అనుకుంటాడు. సో ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది. మీరు వెంటనే ఏది ఇష్యూస్ ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకెళ్తారు. పర్లేదులే. అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు, నేను ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడండి దాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని. ఆ కోర్ గ్రూప్ ఏంటి, స్వతహాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఇన్ని రోజుల పని ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది రైట్ రాంగ్ గా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. మరి వాళ్ళని ఎలా పార్టీ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్. గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవుల రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా ఇస్తారా అనేది వేరే విషయం. సో ఇవన్నీ క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంతైతే అద్భుతంగా తృప్తిగా ఉన్నట్టుగా కనపడటం లేదు. కేకే గారు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేదంటే శాటిలైట్ ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంతవరకు ఉంటుందంటారు? మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఒకరు అంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ వేరంటారు. మరొకరు అంటారు అసలు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్టు పట్టుకోలేరని ఇంకొకరు అంటారు. యాజ్ ఏ సెఫాలజిస్ట్, యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్, వాట్ ఈస్ యువర్? ఖచ్చితంగా మనకు అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్, మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి. ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది. అది నిజంగా అంతే అద్భుతంగా ఉందనుకోండి, అది ఇంకా అది డబల్ రేట్ తీసుకెళ్తుంది. గార్నిషింగే అద్భుతంగా ఉంది, లోపల బిర్యానీ మనం ఒక ముద్ద తినగానే అబ్బా ఇంత దారుణంగా ఉంది, ఈ ఫోటో చూసి ఇక్కడికి వచ్చామా అని మనం వెనక్కి వెళ్తాం చూడండి. సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయట చూపించేదానికి మనకు వస్తుంది. లోపల నియోజకవర్గానికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం, కబ్జా జరగడం, ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళేమో అద్భుతం అనుకుంటారు. సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది, అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా. రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పెండిక్యులర్గా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు. మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతాడు. ఎగ్జాగరేట్ చేసినా పనికిరాదు అంటారు.
అది రియాలిటీ అన్నప్పుడు పనికొస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఎంత సౌమ్యరాలు, ఎంత మంచిరాలు అంటే మీరు బయట అరిచేదానికి అక్కడ వీడియోలో చూపించేదానికి చాలా దారుణంగా ఉంది. మీరు లోకల్ నియోజకవర్గంలో హైట్ చేయలేరు కదా మీ పనితీరుని. ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొన్న ఇష్యూ జరిగింది, ఎవరో ఇక్కడ ల్యాండ్స్ ఇష్యూ చేయగానే ఆయన పర్సంటేజ్ నాకు కావాలని చెప్పారంట. ఆయన వచ్చి అప్రోచ్ అయ్యారు, ఇట్లా అడుగుతున్నారండి, ఇట్లా చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఏదో షేర్ చేశారు. బట్ ఆ నియోజకవర్గం తెలిసిపోతుంది, స్టేట్ అంతా తెలియదు. బట్ ఆయనకి మటుకు స్లో మోషన్లో ఒక వీడియో వేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి హిట్ అయిన సాంగ్ వేసి, ఇంతకంటే ఎక్కడ నాయకుడు జరిగాడు, నువ్వు మా ప్రజల కోసమే పుట్టావు అన్న సాంగ్ వేశారనుకోండి, చూసేదానికి వ్యూవర్షిప్ దాని 10 lakhs వ్యూవర్షిప్ ఉంటుంది. రేపొద్దున అలా అంత ఓటింగ్ దాంట్లో పడదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది. ఒక 1.5 year 2 years తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి. కూటమి ప్రస్తుతానికి కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు. బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు. ఎందుకనంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఉంటాయి మేడం, ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య 100 ఇష్యూస్ ఉన్నట్టు అబ్వియస్గా ఇది 2 పార్టీలు, 2 డిఫరెంట్ భావజాలు ఉంటాయి, 2 వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, తర్వాత లోకేష్ గారే ఉండాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. జనసేన కార్యకర్తలు ఈ రోజు కాకపోయినా రేపైనా మా వాడు సీఎం అవ్వాలి, గెలవాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. సో ఆబ్వియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆబ్వియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి. లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు, ఇక్కడ బొమ్మ తీసేసారు, మా వాడి దగ్గర ఏవో ఉంటాయి. బట్ ఇట్లన్నింటినీ కలుపుకొని ముందు మాట్లాడుకుంటే రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది. బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికీ ఉండదు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి. బాలినేని గారు జాయిన్ అవ్వటం, ఉదయ్ భాన్ గారు జాయిన్ అవ్వటం, వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ, వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి. ఇంతకుముందు బాలినేని గారు కూడా ఇప్పుడు అంతకుముందు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా, గెలుచున్నారు కదా, మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎనీ ఎమ్మెల్యే. బట్ ఈ జాయినింగ్స్ అనేవి ఈ 2 పార్టీస్ మధ్య ఏమి క్లాషెస్ కి దారితీయదా మోర్ అంటే? ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ అందుకే మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపొద్దున నా పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది, ఇరు పార్టీ లీడర్లకి ఉంటుంది. సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా 2 పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ 2 తెలుగు స్టేట్స్ లో ప్రాంతీయ పార్టీలకు ఎంతో కొంత రోడ్ బ్యాంక్ ని కైవసం చేసుకొని సస్టైన్ చేస్తున్న పార్టీస్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అగైన్ అక్కడ మళ్ళీ ప్రాంతీయ పార్టీ, ఆఫ్ కోర్స్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీగానే ఎస్టాబ్లిష్ అయ్యారు టీడీపీ. సో ఒక ప్రాంతీయ పార్టీ యొక్క ప్రభావము, వాళ్ళ ఇంపాక్ట్స్ 2 స్టేట్స్లో ఇంతకాలం చూసిన ప్రజలు మతతత్వ రాజకీయాల్ని, మతతత్వ పార్టీలను ఎంకరేజ్ చేస్తాయా, కన్సిడర్ చేస్తాయా? అంటే ఇప్పుడు నేను నేషనల్ వైజ్గా చెప్తున్నా కదండి, మతానికి ఉన్న సంబంధించిన ఓట్ అంటే ఇక్కడ ఎస్పెషల్లీ 2 తెలుగు స్టేట్స్ గురించి నేను మాట్లాడాను. అంటే కంపేరిటివ్ నార్త్లో పోలిస్తే ఇప్పుడిప్పుడే సౌత్లో బీజేపీది కూడా ఇంకొంచెం ఉంది. కంపేరిటివ్ చెప్తున్నాను, నార్త్లో ఎక్కువ బీజేపీ ఆల్రెడీ ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది. బట్ సౌత్లో ఇప్పుడిప్పుడే అక్కడక్కడక్కడ ఆ టైప్ ఆఫ్ చిగురిస్తూ లేదా ఆ థాట్ ప్రాసెస్లో ఉండి మన ధర్మం అనేది ఆలోచిస్తున్నారు. బట్ అది ఓట్ బ్యాంకింగ్ సరిపోదు గెలిచేదానికి అనుకుంటున్నాను. ఒకసారి మీకు సెంట్రల్లో బీజేపీ తగ్గిపోతుంది అనుకోండి, దాని ఇంపాక్ట్ మన స్టేట్లో కూడా పడుతుంది. మొత్తం స్టేట్లో సెంటర్లో మనకు గవర్నమెంట్ మారుతుంది అనుకోండి, అది మన స్టేట్కి వచ్చేసరికి కూడా మన ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మీకు బీజేపీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడిపోతుందో, బీజేపీ మునిగిపోతుందో, దానికి బీజేపీ ఆధారితంగా నిలబడిన పార్టీలు కూడా దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ ఎంతో కొంత తీసుకోక తప్పదు. ఓకే.